హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము మార్నింగ్ లేసి పూజారి వచ్చారండి, రుద్రాభిషేకం చేసుకుంటున్నాము. ఈ రుద్రాభిషేకం గురించి మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మహాశివరాత్రి అంటేనే శివుడి రాత్రి. ఈరోజు శివతత్వం అత్యంత శక్తివంతంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే అజ్ఞానం తొలగింపు, పాపక్షయము, మనశ్శాంతి కోసం, కర్మల నాశనం కోసం, శివశక్తి ఐక్యం కోసం అర్థం అన్నమాట చెప్తారు. అని రుద్రాభిషేకం అంటే ఏమిటంటే, రుద్ర అంటే శివుని విగ్రహ రూపం, అభిషేకం అంటే పవిత్ర స్నానం. కానీ శివలింగంపై నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి మొదలైనవి పోస్తూ వేదమంత్రాలు జపించడమే రుద్రాభిషేకం. ఇంట్లో రుద్రాభిషేకం ఎందుకు చేసుకుంటారంటే పాపక్షయం, దోష నివారణ, శని రాహుకేతు దోషాలు తగ్గుతాయని, అడ్డంకులు తొలగుతాయి, కర్మఫలాలు శాంతిస్తాయి. జీవితంలో ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉంటే ఇవి చాలా పోయి శుభప్రదంగా ఉంటుందని, ఇంట్లో నెగటివ్ అంతా పోయి పాజిటివ్ ఉంటుందని, మనశ్శాంతి కోసం, ఒత్తిడి తగ్గింపు కోసం, శివుడు స్థిరత్వానికి ప్రతీక. రుద్రాభిషేకం చేస్తే ఆందోళన తగ్గుతుంది, హృదయ ప్రశాంతత వస్తుంది, నిర్ణయ శక్తి పెరుగుతుంది. అందుకే అందరూ ఎక్కువ రుద్రాభిషేకం చేసుకుని ఉంటారండి. మేము కూడా ఎప్పుడు రుద్రాభిషేకం ఎక్కువ చేసుకుని ఉంటాము. ఇది చాలామంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసము, దాంపత్య సౌఖ్యం కోసం, పిల్లల రక్షణ కోసం, ఇంట్లో శాంతి కోసం కూడా చేసుకుంటారు. దీనివల్ల ఆధ్యాత్మిక శక్తి పెంపు. మహాశివరాత్రి నాడు ధ్యానం చేయడానికి అత్యుత్తమ సమయం. ఓం నమః శివాయ జపానికి శక్తివంతమైన రోజు. ఈరోజు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఈరోజు ఎంత ధ్యానం చేస్తే అంత ఎనర్జీ లెవెల్స్ అన్నమాట చాలా బాగుంటుంది. లోతైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఈరోజు రాత్రి మనస్సు సహజంగా లోపలికి తిరుగుతుంది. కుండలిని శక్తి మేల్కొనే రోజు అని యోగులు చెప్తారు. శివతత్వంలో మన ఆత్మ కలిసే సమయం. ఇవి నీరుతో అభిషేకం చేస్తాం కదా, నీరు చాలా పవిత్రత, పాలు చేయడం పోషణ, తేనె జీవితంలో మాధుర్యము, పెరుగేమో శుభం, నెయ్యి శక్తి, బిల్వదళం శివునికి ప్రేమైనది, విభూతి అహంకార నిర్మూలనము. ఇవన్నీ వేసి మేము ఇంట్లో కంపల్సరీ అభిషేకం చేసామండి. వీటి వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇవి చేయడం వల్ల ఈరోజు కన ఆధ్యాత్మిక మెడిటేషన్ చేయడం వల్ల లోతైన ఆధ్యాత్మిక రహస్యం. ఈ రాత్రి మనస్సు సహజంగా లోపలికి తిరుగుతుంది, కుండలిని శక్తి మేల్కొనే రోజు అని యోగులు చెప్తారు. శివతత్వంలో మన ఆత్మ కలిసే సమయం. అందుకని ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందని రోజు కన్నా ఈరోజు చేయడం వల్ల చాలా మంచిది అందరికీ. మేము మొత్తం జాగరణ చేసి మొత్తం మెడిటేషన్లో కూర్చుంటామండి ఎక్కువ. ఈరోజంతా నిద్రపోము. రుద్రుడికి అన్నంతో కూడా అభిషేకం చేశాము. సదా శివో అగ్నావిష్ణో చతోషసే మామధ్యంతువాంగిరః యుక్తే బ్రహ్మచ్చమే हेमाचमे महिमाचमे वरिमाचमे प्रथमाचमे वष्माचमे धामयाचमे वृद्धंचमे सत्यंचमे शुद्धाचमे
శ్రీధరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం భీమాయ నమః ఓం పరశుస్తాయ నమః ఓం ప్రతుపానయ నమః ఓం జటాధరాయ నమః కైలాసవాసినే నమః ఓం కవిజనే నమః ఓం కఠోరాయ నమః సత్యం వదిష్యామి తన్మా భవతు. ఇంకా లాస్ట్ నైవేద్యము సమర్పించాక ఇంకా చలిపిండి హారతి కూడా ఇచ్చామండి. ఆయనకి ఇష్టమైన హారతి. ఇంకా పూజ ఇంతటితో ముగించామండి. సమేత రామలింగేశ్వర స్వామి వారికి మల్లికార్జున స్వామి వారికి దుర్గావల్లేశ్వర స్వామి వారికి దీపం స్వామి రాష్ట్రస్య ముఖే ప్రయామాసం శ్రీరామసి భవానీ శంకర స్వామినే నమః సంతత శ్రీరస్తు దక్షసు రుద్రాభిషేకం కంటెంట్ నచ్చితే మరిన్ని వీడియోలో ఇటువంటివి పెడతాను. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ దివ్య. మహేశ్వర్యాభివృద్ధనమస్తో